నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము ఐవీఆర్ టాక్స్లో చెప్పుకున్నట్టునే ఇప్పుడు ఈ ఉద్రిక్తత అనేది ట్రైపాట్రియేట్ మీటింగ్ అని చెప్పి పాకిస్తాన్లో అనుకున్నారు. దాని మీద చేసిన దాంట్లో మీరు ఎక్స్ప్రెస్ చేశారు. అవుతుందా, చాలా కష్టం, ఇది సేమ్ అదే మనం అనుకున్నట్టుగానే ఇప్పుడు ఆ చర్చలు అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఎవరికి వాళ్ళు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ అగైన్ వాళ్ళు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళతో చెప్పి మెయిన్గా ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మనకి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అంతా చక్కగా ఉండాలంటే హార్ముజ్ జలసంధి నుంచి ఈ వాట్ ఎవర్ షిప్స్ వీటిని ఫ్రీగా వదిలిపెట్టాలి. దానికి ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడు, మళ్ళీ అణ్వాయుధాల గురించి ఒకటి రేకెత్తిచ్చాడు. తర్వాత దీని మీద కంట్రోల్ తమకే ఉండాలని అంటున్నాడు. తర్వాత డాలర్స్లోనే పేమెంట్ కావాలి. ఇట్లా చాలా రకాల కండిషన్స్ పెట్టి ఇప్పుడు తన యుద్ధ నౌకలన్నింటినీ హార్ముజ్ జలసంధి చుట్టుపక్కలను ఆవరింపజేశాడు. ఆయన కన్సెంట్ లేదే పంపించడానికి వీల్లేదని చెప్పి, అమెరికా కన్సెంట్ లేదని చెప్పి ఇప్పుడు కొత్తగా తెర మీద కొత్త ఇది వచ్చింది. అట్లాగే ఇరానియన్స్ ఏం చెప్తున్నారు, దీని లోపల సముద్రంలో నిక్షిప్తమైనటువంటి మైన్స్ ఉన్నాయి, వీటి గురించి మేము చెప్పలేము ఇదంతా అని చెప్పి. సో స్టాండ్ బై అట్లా ఉండిపోయింది. సో దీనికి ఒకవేళ కనుక ఇదే ఇంకా ప్రొలాంగ్డ్ అయితే పెట్రోలియం ప్రైజెస్ బాగా డాలర్ది ఇప్పుడు 125, 150 వరకు కూడా వెళ్తాను అంటున్నారు. సో దీనివలన అన్ని దేశాలకి, ముఖ్యంగా భారతదేశానికి కూడా చాలా విఘాతం కలిగించేటట్టుగా ఉంది. దీనికి ఏమైనా ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుందా? ఏ దేశాలు ఇన్వాల్వ్ అయితే దీన్ని ఒక శాంతియుత వాతావరణం తీసుకురావడానికి అవకాశం ఉంటేనే దాని మీద ఒక చిన్న మీమాంస. అంటే ట్రంప్ అంటే పెద్దగా నాకు లైకింగ్ లేదు. వాడు చేసేటటువంటి పిచ్చి చేష్టలు, అనవసర ప్రలాభ కామెంట్స్, ఇవి అన్కాల్డ్ ఫార్ పర్సన్ అండ్ మెంటల్లీ అన్స్టేబుల్ పర్సన్ లాగానే అవుపిస్తున్నాడు. బట్ ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. ఆ పాయింట్ ఎస్టాబ్లిష్ అయితే మంచిది. మిగిలినది యుద్ధం ఎట్లా ఉన్నా హార్మోజ్ జలసంధి నుంచి బయటికి షిప్స్ పోవాలంటే మా అనుమతి కావాలని అంటాం ఇరాన్ చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ వాటర్ వేస్ మీద ఎవ్వరికీ కంట్రోల్ ఉండకూడదు. అవి ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు ఇరాన్ అంటే అది ఇట్లా వచ్చి ఉంటుంది, ఆ పైన ఇరాన్ ఉంటుంది, అక్కడ 20 నాటికల్ మైల్స్ ఎంతో ఉంది. ఈ సైడ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నది. రేపు మిలిటరీగా బలపడితే రేపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేను అది బ్లాక్ చేస్తాననొచ్చు. ఏముంది, మైల్స్ 4 అట్లా పెట్టి ఇరాన్కు బ్లాక్ చేస్తాను, ఎవడైనా బ్లాక్ చేస్తాననొచ్చు. కాబట్టి అది చాలా చాలా పెద్ద తప్పు, ఇరాన్ చేసినటువంటి తప్పు. సో ఈ చర్చలు ఒకటి, అది సరే, చర్చల్లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమెరికాకు ఇరాన్ చేతిలో న్యూక్లియర్ వెపన్ ఉండకూడదు అనేది. ఇజ్రాయెల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అది అక్కడ చాలా ఇమ్మీడియట్గా ఇది వస్తూ ఉన్నది. బట్ హార్ముజ్ జలసంధి మాత్రం వదిలేసి ఉంటేనే బాగుండేది, ఇరాన్కు గుడ్ విల్ ఉండుండేది. ఇప్పుడు వాడేం చేశాడు, అమెరికా అధ్యక్షుడు సింపుల్గా చెబుతుంది ఏంది, ఈ డిస్క్రిప్షన్ ఇరాన్ కింద ఉండటానికి వీల్లేదు. నేను 4 షిప్స్ బయటికి పంపిస్తాను, 10 ఆపుతాను అంటానికి వీల్లేదు. పంపిస్తే అన్నింటినీ పంపించు, లేకపోతే ఏది పోదు, నేను బ్లాక్ చేసి పడేస్తాను, చూద్దాం ఎప్పటికైనా కానీ. అట్లా థ్రెట్ చేసి ఇరాన్ను ఒప్పించటం కోసంగా చేస్తున్నట్టే ఉంది. ఇది అంతకుమించి ఇంకేమీ లేదు. బికాజ్ ఏంది, ఇప్పుడు ఆ పాయింట్ కనుక ఎస్టాబ్లిష్ అయితే దట్ ఇరాన్ కెన్ హార్మోజ్ జలసంధిలో పోయే వాటి మీద టోలేయొచ్చు, వాళ్ళు అనుమతించినవే బయటకు పోవచ్చు. అంటే రేపు ఇంకో చోట మలాకా స్ట్రైట్స్ దగ్గర అక్కడ ఉన్నటువంటి కంట్రీస్ కూడా దే కెన్ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఇంకో చోట ఇంకో స్ట్రైట్లో చాలా ఉన్నాయి కదా ఇట్లాంటివి. సో ఆ టర్కీ చేయొచ్చు. టర్కీ ఆ బ్లాక్ సీ నుంచి మెడిటరేనియన్కి వచ్చేది అనుకుంటా, ఆ కనెక్షన్ బోస్ఫరస్ అనో ఏదో అంటారు, దట్ ఈస్ అండర్ టర్కీస్ కంట్రోల్. సో ఎవరైనా చేయొచ్చు ఎక్సెప్ట్ సూయేజ్ కెనాల్. సూయేజ్ కెనాల్ డిఫరెంట్ ఫుటింగ్. ఎందుకనంటే సూయేజ్ కెనాల్ మ్యాన్మేడ్ కెనాల్, నువ్వు తవ్వావు. కాబట్టి తవ్వినటువంటి కెనాలు ఏ దేశం యొక్క సరిహద్దుల్లో ఉంటే ఆ దేశం దాని రెవెన్యూ తీసుకుంటానంటే అర్థం ఉంది. బట్ న్యాచురల్ స్టేట్స్కి ఎట్లా తీసుకుంటారు, అది అర్థం లేని పని. బట్ ఇంకోటి, దీనివల్ల
ఇరాన్ ఎకానమీ బాగా దెబ్బతింటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ పొయ్యే కొద్దీ క్రూడ్ ఆయిల్ చైనాకు పంపించడం ద్వారా వచ్చేదాన్ని కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ఐ థింక్ దీని మీద 1-2 రోజుల్లో ఏదో ఒక ఇది రావటం కూడా మంచిది. బికాస్ వన్స్ ఫర్ ఆల్ ఇది తేలిపోవటం ఎట్లా తేలిపోవాలి? ప్రపంచంలో ఎక్కడైనా కానీ జలసంధుల మీద ఎవరికి నియంత్రణ లేదు అనే ప్రిన్సిపల్ ఒకటి ఎస్టాబ్లిష్ కావాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. అది అవుతుంది అనుకుంటాను. బికాస్ నేను వింటున్నది అదే, చదువుతున్న దాంట్లో సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు, జరగవచ్చు 2-3 రోజుల్లోన. ఇదే బ్లాకేడ్ దీంతో కొంత బ్లాక్మెయిల్ చేసి ఇరాన్ కనుక దించగలిగితే ఆ 2-3 ఇష్యూస్ మీద ఇరాన్ అగ్రి అయితే ఇష్యూ కూడా సెటిల్ అవ్వచ్చు. చూద్దాం. దిస్ ఈస్ బ్రాడ్లీ ది ఇష్యూ అవుతాయి. అంటే 2-3 యూరోపియన్ కంట్రీస్ కూడాను అప్పీల్ చేశాయి ఇరాన్కి. మీరు చెప్పినట్టు ఎంత తొందరగా అది ఈ మూడిని విప్పగలిగితే అంత మంచిది ప్రపంచ దేశం. నమస్కారం.